లకు నీట మునిగిన ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్తో కలిసి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు. ఈ సందర్భంగా హనుమకొండలోని లోతట్టు ప్రాంతాలు పలు కాలనీలలో గృహ నిర్బంధమైన ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలన్నారు. అలాగే తీవ్ర వరద ఉధృతితో పూర్తి జలదిగ్బంధంలో చిక్కుకున్న హంటర్ రోడ్డులోని బృందావన కాలనీ, సాయినగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నిర్వహిస్తున్న సహాయక చర్యలను స్థానిక కార్పొరేటర్ గందే కల్పన నవీన్తో కలిసి స్వయంగా పరిశీలించారు. ఇది కథ. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి. తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన సిపిఎం నాయకులు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిన నేటికి అనేక ఐకేపీ సింగిల్ విండో కేంద్రాల్లో కొనుగోలు జరగకపోవడంతో మార్కెట్లో నిల్వ ఉన్న ధాన్యం ఇటీవల కురుస్తున్న వర్షాలకు పూర్తిగా తడిసి మొలకలు వస్తున్నాయని, వెంటనే ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి మొలకెత్తిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఎర్రజెండా కోలియాగలు అయోటి మొత్తానికైతే వాస్తవంగా ఈ ముసురులకు కల్లాలల్లా ఈ ధాన్యం ఒడ్లు నాని మొలకెళ్ళి రంగుమారి గుడాలయ్యి ఆగం జగన్నాథే ఉన్నాయి. ఇక కొన్ని అయితే వర్షాలల్లా పాపం వరి కోద్దామనే వరకనే తుఫానా ఇక అననే పండుకుంది. ఆ వర్షన బురదనే పండుకుంది. కానీ ఇప్పుడు రైతన్నలకు చెప్పరాని కష్టం వచ్చి పడ్డది. మరి మార్కెట్లలో పోసిన ఒడ్లు కూడా జర అధికారులు సోయి పెట్టి ఇంటి పని లెక్క, అది మా పని, మా వాళ్ళు, మా ఇంటి సమస్య అన్నట్టుగా జర భావించుకొని రైతులకు ఎట్లాంటి కష్టం రాకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా అధికారులు కూడా జరంతా మరి మానవత్వంతో ఈ రైతులను వేధించకుండా, బాధ పెట్టకుండా ధాన్యాన్ని దెబ్బ కొనుగోలు చేయాలని నేను కోరుకుంటా ఉంది. ఇక వచ్చింది కోయిలాగోటి. ఏసీబీ వలలో ఇన్ఛార్జి ఎసి రామారావు కాంట్రాక్టర్ నుండి 1,90,000 రూపాయలు తీసుకుంటూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రామారావు ఏసీబీకి చిక్కారు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్టలో లడ్డూ కౌంటర్లో టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్ నుండి మిషనరీ ఖరీదు 11,50,000. ఆ బిల్లును ఇప్పించడానికి 20% కమిషన్ అడిగిన రామారావు ఎంత బుద్ధిగల శుద్ధ పూసో చూడురి. ఇద్దరి మధ్యలో 1,90,000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టరు ఏసీబీని ఆశ్రయించడంతో నిఘా పెట్టిన నల్గొండ ఏసీబీ అధికారులు రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం 1,90,000 ఇస్తుండగా పట్టుకున్నారు. రామారావుకు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రామారావుకు హైదరాబాదులోని ఎల్బీ నగర్లో ఉన్న ఇంటిపై కూడా 2 టీములు ఏసీబీ అధికారులు
దాడులు నిర్వహిస్తున్నారు. ఇక మనం దినం చూస్తూనే ఉన్నాం. మరి మన జీతాలు ఏమైనా పిట్టలు మేస్తున్నాయా? మనం చేసే పని సక్రమంగా చెయ్యాలి కదా, ఇది మన బాధ్యత కదా అని అనుకుంటలేరు. ఆడ ఏసీబీకి చిక్కిన తిమింగలం, ఏసీబీకి చిక్కిన అవినీతి పరుడు, ఏసీబీకి చిక్కిన బట్టవాజగాడు, ఏసీబీకి చిక్కిన లంచగొండి, ఇట్లా దినం మనం పేపర్లల్లో టీవీలల్లో చూస్తూనే ఉన్నాం రోజు. మరి అరే మొన్న గాడ జరిగింది, మొన్నకి నల్లగొండలు అయింది, మొన్నగా దేవరకొండలు అయింది, మొన్నగా ఖమ్మంలో అయింది, నిన్నకి నిజామాబాద్లో అయింది, గాయాల హైదరాబాద్లో అయింది, గాయాల రంగారెడ్డిలో అయింది. ఇదంతా చూస్తూనే ఊరు. ఇది చూసుకుంటా గుడ్డెక్క మెల్లెక్క అనుకుంటా ఎందుకు చేస్తుర్రు ఈ పని? దొరుకుతుర్రు, ఇజ్జతి పోతుంది, విలువ పోతుంది. మనం కూడా చేస్తే మన విలువ కూడా పోతుంది, మన ఇజ్జతి కూడా పోతుంది అని సోయి ఎందుకు వస్తలేదో ఇంకా. ఇక ఇప్పుడు ఈయన భాగవతం బయటపడ్డదిగా. ఈ కోడిలాగా 1,90,000 లంచం అడిగి ఇది చేస్తే ఏసీబీని ఆశ్రయించిండు.